మిథున, దేవ జడ్జికి ఒకేలాంటి బట్టలు తేవడం, శారద వాళ్లు మిథున ఇంటికి రావడం, కాంతం ఇల్లు చూసి నోరెళ్లబెట్టడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దేవ వ్రతం కోసం పంచె కట్టుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటాడు. మిథున వచ్చి ఏం చేస్తున్నావు ఇంకా అని అడిగితే, నాకు పంచె కట్టుకోవడం రాదు, ఇప్పటివరకు నేనెప్పుడు కట్టుకోలేదు అని అంటాడు. వెంటనే మిథున దేవాకి పంచె కడుతుంది. దేవా సిగ్గుతో అరిచి గోల చేస్తాడు. మిథున దేవాకు పంచె కడుతుంది. ఇక దేవా లుక్కు చూసి బుద్ధిమంతుళ్లా కనిపించాలి అంటే లుక్ మార్చాలా అని హెయిర్ స్టైల్ మార్చాలి అని చెప్పి దేవాకు పిలక వేస్తుంది. దేవా అది చూసి బిత్తరపోతాడు. మిథున నవ్వుకుంటుంది. ఇప్పుడు సెట్ చేస్తా అని దేవా హెయిర్ స్టైల్ మార్చేసి కుంకుమ పెడుతుంది, దిష్టి చుక్క కూడా పెడుతుంది. మరోవైపు అలంకృతకు ఆమె ఫ్రెండ్ విక్రమ్ కాల్ చేసి గెస్ట్ హౌస్ లో ఉండాలని బెదిరిస్తాడు. గతంలో అలంకృత విక్రమ్ తన ఫ్రెండ్ కావడంతో అందరితో పాటు బర్త్డే పార్టీకి వెళుతుంది. అక్కడ విక్రమ్ కూల్ డ్రింక్ డ్రెస్ మీద పడేలా చేసి అలంకృత బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి బెదిరిస్తూ ఉంటాడు. ఫ్రెండ్ వయ్యుండి ఇలా చేయడం తప్పు విక్రమ్ అని అలంకృత ఏడుస్తూ తనను వదిలేయమని బ్రతిమాలుతుంది. గెస్ట్ హౌస్ కొస్తే డిలీట్ చేస్తాను అంటాడు. అలంకృత ఎంత చెప్పినా విక్రమ్ వినకుండా చెప్పిన టైంకి రాకపోతే వీడియో సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ బెదిరిస్తూ ఉంటాడు. మిథున పుట్టింట్లో జరగనున్న వరలక్ష్మి వ్రతానికి ప్రమోదిని, శారద, సూర్యకాంతాన్ని తీసుకుని వస్తుంది. సూర్యకాంతం మిథున వాళ్ల ఇల్లు చూసి, ఇది ఇల్లా ఇంద్రభవనమా? ఈ ఇంట్లో నన్ను పని మనిషిగా కూడా ఉండనివ్వరు. మిథున గొప్పింటి పిల్లని తెలుసు కాని ఇంత గొప్పింటి పిల్లని తెలీదు అని నోరెళ్లబెడుతుంది. శారద వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే సెక్యూరిటీ వచ్చి వివరాలడిగి లోపలికి తీసుకొస్తూ ఉంటే త్రిపుర చూసి, సెక్యూరిటీ ఎవరిని పడితే వాళ్ళని లోపలికి తీసుకొచ్చేస్తావా? పిలిచారని వచ్చేయడమేనా? ఇలాంటి వాళ్లు గేటు బయట ఉండాలి, పంపించేయి అంటుంది. దాంతో సెక్యూరిటీ శారద వాళ్లని పదండి మేడం అని అంటాడు. శారద వాళ్లు వెళ్లిపోతూ ఉంటే మిథున చూసి అత్తయ్య అని పలకరించి, ఏంటి బయటికెళ్లిపోతున్నారు అని అంటుంది. సెక్యూరిటీ, ఏంటి మా అత్తయ్య వాళ్లని నువ్వు లోపలికి పంపలేదా? నీతో వాళ్లు చెప్పుంటారే నా అత్తవాళ్లని అంటుంది మిథున. సెక్యూరిటీ త్రిపురను చూడడం, మిథున చూసి సీన్ అర్థం చేసుకోవడం జరుగుతుంది. శారద వాళ్లను లోపలికి పిలిస్తే పనుంది వెళతామని చెప్పేస్తారు. మిథున శారద వాళ్లకి సారీ చెప్పి, ఇది మీ కోడలి పుట్టినిల్లు, మీరెప్పుడైనా రావచ్చు అని అంటుంది. మిమ్మల్ని రావద్దని ఆపే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి లోపలికి తీసుకువెళుతుంది. సెక్యూరిటీతో, వీళ్లు నావాళ్లు, నాకెంత హక్కుందో వీళ్లకి అంతే హక్కుంది. ఈసారి వీళ్ళొస్తే నువ్వే లోపలికి తీసుకురా, ఎవరో చెప్పారని పంపేస్తే అస్సలు ఊరుకోను అని అంటుంది. దేవా, హరివర్ధన్ ఇద్దరూ పట్టుబట్టలు కట్టుకుని మిథున భలే సెలెక్ట్ చేసింది అనుకుంటారు. ఇద్దరూ బయటకొచ్చి ఇద్దరికీ ఒకేలాంటి డ్రెస్సులు ఎందుకు తీసుకుందా అనుకుంటారు. ఇక మిథున లలిత దగ్గరకు అత్తింటి వాళ్లని తీసుకెళ్తుంది. కాంతం షాక్ అయిపోతుంది. సినిమాల్లోనే ఇలాంటి ఇళ్లు చూశామని అనుకుంటుంది. శారద దేవా పంచకట్టులో హుందాగా రావడం చూసి సంతోషపడతారు. దేవాని పట్టుకుని చాలా ఆనందపడిపోతారు. నా కొడుకును కొత్తగా మార్చేశావమ్మా, వాడినే వాడికి కొత్తగా పరిచయం చేశావు, మీ జంట నూరేళ్లు చల్లగా ఉండాలి అంటుంది. ఇంతలో జడ్జి రావడంతో శారద పలకరిస్తుంది. పలకరింపులు ఇలా ఎందుకు మామయ్య గారు? ఊరేగించి హారతిచ్చి ఆహ్వానిస్తే సరిపోతుంది. అసలు వీళ్ళెవరు మామయ్య గారు అని అంటుంది. మిథున త్రిపురతో, ఈవిడ మా అత్తయ్యగారు, మా తోటి కోడళ్లు అని పరిచయం చేస్తుంది. మామయ్య గారు ఒప్పుకోలేదు కదా, మీ నిర్ణయాన్ని కాదని అత్తయ్యగారు ఎందుకు పిలిచారో చెప్పమని అడగండి అని అంటుంది త్రిపుర. లలిత త్రిపురతో, నేను బంధువులుగా పిలవలేదు, వాయనం తీసుకోవడానికి పిలిచాను అని అంటుంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడకు, వ్రతానికి తాంబూలం ఇవ్వడానికి ఇంటి పెద్దకి చెప్పాల్సిన అవసరం లేదు, వ్రతమైన వరకు ఇంకేం మాట్లాడకు అని చెప్తుంది. త్రిపుర మనసులో, ఏం ప్లేట్ తిరగేశావత్తా అని అనుకుంటుంది. మరోవైపు అలంకృత టెన్షన్ పడుతూ బయటికి వెళ్లడం దేవా చూస్తాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.